వరలక్ష్మి వ్రతంలో మనం చేసే పూజ, నివేదించే నైవేద్యం కేవలం ఒక భౌతిక ప్రక్రియ కాదు. సృష్టి కార్యానికి శ్రీ మహావిష్ణువు సంకల్పం అయితే ఆ సంకల్పాన్ని సిద్ధించేలా చేసే క్రియారూపమే లక్ష్మీదేవి. అందుకే విష్ణువుతో కూడిన వరమహాలక్ష్మిని జంటగా పూజించినప్పుడే మన జీవితంలో ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. మనం చేసే పూజలైనా వ్రతాలైనా మన శరీరాన్నే దేవాలయంగా మార్చి మన అంతరంగాన్నే పూజాపీఠంగా మార్చే ఒక దివ్య యజ్ఞం. వరలక్ష్మి వ్రతం అంటే సాక్షాత్ ఆ విశ్వజననిని మన ఇంటి మహాలక్ష్మిగా గుండెల్లో నిలుపుకునే అమృతమయ ముహూర్తం. ఆలయ ప్రాంగణాలలో వెలిగే ఆ దివ్య సమగ్ర రూపాన్ని మన ఇంట భక్తితో ప్రతిష్ఠించుకోవడమే ఈ పూజలోని నిగూఢ అంతరార్థం. ఈ పావనవేళ అమ్మవారికి సమర్పించే 9 రకాల నైవేద్యాలు నవవిధ భక్తులకు నవగ్రహ దోష నివారణకు సంకేతాలు. మొలకెత్తే గుణం ఉన్న శనగలు సృష్టి సమృద్ధికి, మాతృత్వ రక్షణకు, సంతాన క్షేమానికి ప్రతిరూపాలు. ఇక రెండో నైవేద్యమైన పులిహోరలో వాడే పసుపు విశ్వమంగళానికి, చింతపండు పులుపు జీవితంలో వచ్చే శోధనలకు, ఉప్పు సహనానికి, కారం తేజస్సుకు సంకేతాలు. ఇక తర్వాతిదైన దద్దోజనం గ్రహదోష నివారణను అందిస్తూ దైవానుగ్రహాన్ని చేకూరుస్తుంది. ఇక పులగం సాత్వికాహారం అయితే చక్ర పొంగలి భక్తిలో లభించే నిత్యానంద అమృత రసానికి ప్రతీక. క్షీరసాగర పుత్రికైన లక్ష్మీదేవికి పాలు, బియ్యం, బెల్లం కలయికతో చేసే ఈ పాయసం ప్రీతికరమని చెప్తారు. మినుములతో ఉండే గారెలు మనలోని ప్రాణశక్తి, ప్రతికూల శక్తులను ఎదుర్కొనే రక్షణ కవచానికి ఇది నిదర్శనం. కష్టపడి వేయించిన గారెను చల్లని మృదువైన పెరుగులో నానబెట్టడమే ఆవిడ. మనలో రగిలే ఆవేశం, క్రోధం, తాపత్రయం అనే వేడిని శాంతి, దయ, కరుణ అనే పెరుగులో నానబెట్టి మనస్సును ప్రశాంతంగా మార్చుకోవాలనేది ఇది ప్రబోధిస్తుంది. బయట పిండి పొర ఎంత గట్టిగా ఉన్నా లోపల తీపి పూర్ణం దాగినట్లే మన అహంకారాన్ని దాటి అంతరంగంలో తీపిలాంటి పరిపూర్ణ జ్ఞానాన్ని మోయాలనే పూర్ణంబూరి మనకి అందించే సందేశం. పూర్ణం అంటేనే పరిపూర్ణత్వం. ఇలా ఈ పూజలో నైవేద్యాలు 9 రకాలుగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ఆయుర్వృద్ధి, సంతృప్తి తత్ఫలితంగా లభిస్తాయి. చాలామంది లక్ష్మీదేవిని చెంచల, చపల అని అంటుంటారు. కానీ నిజానికి అమ్మవారు చలించేదే కాదు. ఒక వస్తువు దక్కగానే దానిపై మోహం తీరిపోయి మరొక దానికోసం పరిగెత్తే మన మనస్సులోని చాపల్యమే అది. మన లోపల ఉన్న ఆ చాపల్యాన్ని వదిలి ఉన్నదానితో తృప్తి చెంది అమ్మవారికి శరణాగతి చేసినప్పుడు ఆ వరమహాలక్ష్మి మన గుండెల్లో, మన ఇంట నిశ్చలంగా, శాశ్వతంగా కొలువుదీరుతుంది. వర అంటే బాహ్య ప్రపంచంలో లభించే భోగభాగ్యాలే. మహా అనే శబ్దం సంపూర్ణత్వానికి సంకేతం. అష్టలక్ష్ములు, సకల ఐశ్వర్యాలు ఆ దివ్య రూపంలో ఇమిడి ఉన్నాయని దీని అర్థం.